ఒక పల్లెటూరిలో ఒక ముసలి పిసనారి ఉండేవాడు. అతనికి డబ్బు దాచుకోవడమే తప్ప ఖర్చు పెట్టడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అదే విధంగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతని ఇంటి వెనక ఒక చిన్న తోట ఉండేది. తాను దగ్గర ఉన్న బంగారు నాణాలన్నిటినీ ఆ తోటలో రాళ్ళ కింద దాచి దానిపైన రాళ్ళు పెట్టేవాడు. కానీ ప్రతిరోజు పడుకునే ముందు ఒక్కసారి రహస్యంగా ఆ బంగారు నాణాలన్నిటినీ లెక్క పెట్టుకొని తిరిగి మరలా అక్కడ పెట్టి వచ్చేసేవాడు. అతని ఇంటి ఒకరోజు పిసనారి రోజువారీ పనులన్నీ ఒక దొంగ రహస్యంగా గమనిస్తూ ఉన్నాడు. ఈ ముసలి పిసనారి తోటలోనికి వెళ్ళి బంగారు నాణాలు లెక్కబెట్టడం కూడా ఆ దొంగ ఒక చెట్టు పైనుంచి రహస్యంగా కనిపెట్టాడు. ముసలి వ్యక్తి ఆ నాణాలు లెక్కబెట్టుకొని తిరిగి మరలా ఇంటిలోనికి వచ్చేశాడు. ఈ దొంగ మాత్రం ఆ నాణాలను గమనించి నిశ్శబ్దంగా ఆ నాణాలను దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరునాడు ఆ ముసలి వ్యక్తి తోటలోనికి వచ్చి నాణాలు చూసేసరికి ఆ రాళ్ళ కింద ఎటువంటి నాణాలు లేవు. అది చూసి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపుకి పక్కింటి వాళ్ళు వచ్చి ఏం జరిగిందని అడిగారు. దానితో ఆ ముసలి వ్యక్తి జరిగిందంతా వాళ్ళకి చెప్పాడు. ఎవరైనా ఇంటిలో సొమ్ము దాచుకుంటారు గానీ నువ్వేంటయ్యా స్వామి, ఇలా బయట భూమిలో దాచుకుంటారా? ఇదేమన్నా రాయి అనుకున్నావా, రప్ప అనుకున్నావా? బంగారు నాణాలు ఎవడున్నా భూమిలో దాచిపెట్టుకుంటారా? అది కూడా భూమిలో పెట్టుకున్నావు, దానితో ఏదైనా కొనుక్కోగలవా? వీలు కాదు కదా అని ఆ పక్కింటి వాళ్ళందరూ అన్నారు. దానికి ఆ పిసినారి, కొనుక్కోవడం ఏటయ్యా, నేను అసలు ఆ బంగారాన్ని వాడను, అది దాచుకోవడానికి మాత్రమే అని అన్నాడు. అది విన్న ఒక అతను ఇలా అంటున్నాడు, ఒక రాయే ఆ కొంటలోనికి విసిరే, అలా అయితే అది నీ సొమ్ము అనుకో. నువ్వు వాడినప్పుడు దాని విలువేది? నువ్వు వాడినప్పుడు రాయికి బంగారంకో రెండిట్లు కూడా విలువ లేదులే అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉపయోగించని సొమ్ము ఉన్నా లేకున్నా ఒకటే.